पाकिस्तान उग्रवाद खबरदार 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 पाकिस्तान उग्रवाद जय हो भारत 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 पाकिस्तान उग्रवाद पाकिस्तान उग्रवाद పహల్గామ్ ఉగ్రవాద దాడుల తర్వాత మరి భారత ప్రభుత్వం ఇవాళ కల్నల్ ఖురేషీ సోఫియా నాయకత్వం లోపల ఒక ఆ మహిళ నాయకత్వం లోపల పాకిస్తాన్ మీద అదేవిధంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోపల 9 చోట్ల మరి ఉగ్రవాదుల యొక్క తండాలను ధ్వంసం చేసి ఇలా భారతదేశం అంతటా కూడా ఒక సంబరాలు నిర్వహించుకున్నటువంటి సంబరం. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా పాకిస్తాన్ ఉగ్రమూకలు, పాకిస్తాన్ పెంచి పోషిస్తున్నటువంటి లష్కరే తోయిబా లాంటి ఉగ్రవాద సంస్థలు వాళ్లకు ఆశ్రమిస్తున్నటువంటి ఈ దేశంలో ఉంటూ ఈ దేశం తిండి తింటూ మరి ఇక్కడ వాళ్ళకు ఆశ్రమిస్తున్నటువంటి మూర్ఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మట్టుబెట్టడానికి ప్రభుత్వం ఒక గొప్ప ఆపరేషన్ ఏర్పాటు చేసింది. ఆ ఆపరేషన్ పేరు ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ అంటే ఆడపిల్లల నుదుట ఉన్న సింధూరాన్ని తుడిచేసినట్టు ఆ యొక్క ఉగ్రదాడులకు నిరసనగా దానికి ఒక మహిళను ముందు పెట్టి ఇవాళ భారత ప్రభుత్వం చేసినటువంటి ఈ చర్య ఏదైతే ఉందో ప్రపంచ దేశాలు కూడా మద్దతు ఇస్తున్నాయి. అందులో భాగంగా ఇలా మహబూబాబాద్ పట్టణ లోపల మరి మానుకోట ప్రజలంతా కూడా చేరి సంబరాలు చేసుకుంటారు. ఎందుకంటే ఈ యొక్క పాకిస్తాన్ పీడ అనేది 1947 నుండి కూడా నిత్యం మన మీద దాడులు చేస్తూ నిత్యం మనల్ని అభివృద్ధికి దోచుకోకుండా ఎన్నో కుటిలయత్నాలు చేసినట్టు ఈ పాకిస్తాన్ భర్తం పట్టాలని చెప్పేసి దేశ ప్రజలంతా కూడా ఇలా ఒక్క తాటిపై వచ్చి మరి చేసిన క్రమం లోపల మరి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. ఈ ప్రభుత్వానికి అండగా అదేవిధంగా ముఖ్యంగా సైనికులు అక్కడ ఆ విధంగా మరి యుద్ధంలో పాల్గొంటున్నారంటే మనంతా సుఖశాంతులతోటి కంటిన్యూ నిద్రపోతున్నాం. అలాంటి సైనికులకు అలాంటి త్యాగాలకు విలువనిస్తూ మేము ఇక్కడ ఉన్న బాధితులు అంతా కూడా మరి సైనికుల వెంటే ఉన్నామని చెప్పడం కోసం ఇవాళ మేము సింధూరం అంటే కుంకుమ వడ్లతోటి అదేవిధంగా మరి బాణసంచ కాల్స్తూ మరి మేము సంఘీభావం చెప్తున్నాం. ఏదేమైనా కూడా ఇలాంటి సంఘటనలు ముందు జరగకుండా తప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా మరి ఈ దేశం లోపల అన్ని బయట ఉండే శత్రువుల కంటే కూడా లోపల ఉండే శత్రువులు ఎక్కువ ఉన్నారు. చాలా దురదృష్టకరమైన విషయం. ఈ యొక్క లష్కర్ తోయిబా అనేటువంటి ఈ యొక్క తీవ్రవాదులు మరి ప్రతిసారి కూడా గతం లోపల 2000 సంవత్సరంలో బిల్ క్లింటన్ వచ్చినప్పుడు కావచ్చు, మరి డీజే వ్యాన్స్ మొన్న అమెరికా ఉపాధ్యక్షుడు వచ్చినప్పుడు కూడా వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకునే దిశగా ఈ దేశం లోపల అలజడులు సృష్టిస్తూ అటు చైనాను కలుపుకొని ఇటు బంగ్లాదేశ్ ఇటు పాకిస్తాన్ 30 దాడి చేస్తూ మరి మన కన్ను మీద కొనుక్కు లేకుండా చేస్తుంది. ఈ క్రమం లోపల మరి వారు చేస్తున్న దాడి మరి ఏమైనా దాడిగా పరిగణిస్తూ ప్రపంచ దేశాల మొత్తం ఇలా భారత ప్రభుత్వం చేసినటువంటి ఈ కార్యక్రమానికి మేమంతా మద్దతు ఇస్తున్నాం. ఇంకెప్పుడు కూడా జరగకూడదని కోరుకుంటూ మరి అది కోరుకుంటున్నాం. సారీ.